ఎంత నేత్రానందకరంగా ఉంది. నేను వేసిన ఒక చిన్న నిప్పురవ్వ ఇంత త్వరగా ఇంత బ్రహ్మాండంగా రాజుకుని దావానలమై కొంపని దయించేస్తోంది అంటే అబ్బా, నేడు కదా నా జన్మ చరితార్థమైంది. అమ్మాయి, చిన్నమ్మాయి. మావయ్య, రామయ్య, ఇదేనా రావడం? అవునమ్మా, నిన్ను చూడా నేను గాలి మళ్ళేసింది, ఉండలేక వచ్చేసాను. రా, లోపలికి వెళ్దాం. పద. నా కూతుర్ని కాదని అక్క చెల్లెల్ని తెచ్చుకున్నందుకు మహా బాగా కురింది రోగం. అమ్మాయి ఇందుమతి, ఇందుమతి, అమ్మాయి ఇందుమతి. ఓ మీరా బాబాయ్, రండి. ఏమిటమ్మా, నేను జ్ఞాపకం ఉన్నానా? అదేమిటి బాబాయ్, బంధువులను అంత తేలిగ్గా మర్చిపోతావా? భర్త తరపు బంధువుల్ని ఈ కాలంలో ఆదరించేవాళ్ళు చాలా తక్కువ మంది అమ్మా. లోపలికి రండి. ఈ హార్లిక్స్ గ్లాస్ చేత్తో పట్టు చెబుతున్నాను, తరతరాల నుంచి కలిసిమెలిసి ఉమ్మడిగా ఉన్న కుటుంబం మీది ఈ వేళలా రెండుగా చీలిపోయింది అంటే నా మనస్సు ఎంత బాధపడుతోందో. కలిసి ఉండాలనే పట్టుదల కోరిక మన ఒక్కళ్ళకే ఉంటే ఏ లాభం? అవతల వాళ్ళకి కూడా ఉండాలి. అక్కి సంగతి నీకు తెలుసుగా, తన సుఖం తన లాభం తప్ప ఎదుటి వాళ్ళు మంచి కోరదు, ఓర్చదు. అవునవును, నాకు చెబుతావేమిటి, చిన్నప్పటి నుంచి తెలుసు దాని గుణం నాకు. ఏం చేస్తాం? అయ్యయ్యో, కొంప ములిగింది. ఏమిటేమైంది మాయా? సిగరెట్లు అయిపోయాయి. చెప్పిస్తాను. కలిసి ఉండాలనే కోరిక ఇద్దరికి ఉండాలి కదా బాబాయ్. మా చెల్లెలికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నేనేదో పెత్తనం చెలాయించి అంతా దోచుకు తింటున్నానని దాని అనుమానం. అటువంటప్పుడు ఎవరి దారిన వాళ్ళు ఉండటమే మంచిది. ఆ దేవుడి దయ వల్ల ప్రయాణం బాగా జరిగింది. మందే ఉంది, అంతా భగవంతుడి దయ. చిన్నబాబు, పెద్దబాబు, చిన్నబాబు, పెద్దబాబు, పెద్దబాబు, ఏమిట్రా ఇది? ఏమిట్రా ఇది? అవును, వేర్లు పడ్డాం. ఎంత ఘోరం చేశారు బాబు. ఏమిటి బాబు ఈ దారుణం? ఇదంతే పెద్దమ్మా. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. రాపింది. అమ్మా, నువ్వు అటు వెళ్ళటానికి వీల్లేదు. అమ్మా, అయితే నువ్వు ఇట్రా. మీరు వేరపడ్డది కాక మమ్మల్ని కూడా వేరు చేస్తారా? సత్య స్వర్గానున్న మీ తండ్రులను కూడా వేరు చేస్తారుట్రా. వాళ్ళ మధ్య కూడా ఇలా అడ్డగోడు కడతారా? అమ్మా, ముందు నువ్వు ఇట్రా. అమ్మా, నువ్వు మాత్రం ఇంకెందుకు ఎక్కడున్నావు? రా. రామ్మా. నువ్వు రామ్మా. తరతరాలుగా కలిసి ఉన్న కుటుంబం ఈ తరంలో కూడా కలిసి ఉండాలని ఎందరో దేవుళ్లకు మొక్కాను. ఒకే ఇంటి ఆడపడుచులు తోడికోడళ్ళైతే ఏ కీచులాటలు లేకుండా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటారని ఆశపడి కోరి కోడళ్లుగా మిమ్మల్ని తెచ్చుకున్నందుకు ఇదా మీరు చేసిన నిర్వాహం? మా గుడ్డెల్లో చిచ్చు పెట్టారు. స్వర్గస్థులైన వాళ్ళ తండ్రుల ఆత్మలు ఎంత క్షోభిస్తున్నాయో మీకేం తెలుసు? అత్తయ్య, నేను ఒక్కదాన్ని ఏంటి చెప్పండి. కలిసి ఉండాలని ఎంత ప్రయత్నించినా అవతల వాళ్ళు కలిసి రాంది నేనేం చేయను? మా చెల్లి తత్వం మీకు తెలీదు. నేను ఇంటి మీద పెత్తనం చలాయించి దోచుకు తింటున్నానని ఒకటే సాధింపు. నన్నే అంటారే అత్తయ్య. అక్కే కలిసి రాందే నేనేం చేయను. ఈ ఇంట్లో నన్ను ఒక పని మనిషిగా చూస్తుంది. అన్నిటికీ నాకు అడ్డం వస్తుంది. కనీసం నా మొగుడికి ఇష్టమైన చేసి పెట్టుకోవడానికి కూడా నాకు ఆస్కారం లేదు. పని వాళ్ళ ముందే పట్టుకుని నన్ను మొద్దు బుద్ధి లేదు అని ఎంత మాట పెడితే అంత మాట అంటుంది. అయిందేదో అయిపోయింది, మర్చిపోమ్మా. కీచులాటలతో ఇల్లు నానాటికి నరకమైపోతూ ఉంటే ఇంకా ఉపేక్షిస్తే మన పరువు బజారుకెక్కుతుందని నేనే ఈ నిర్ణయం తీసుకున్నాను. అమ్మా, తమ్ముడు ఇదివరకు తమ్ముడు కాదమ్మా, బాబు. పెళ్ళాం చేతిలో కీలు బొమ్మ. పరువు కోసం పాకులాడితే ప్రాణాలే పోయేట్టున్నాయి. ఏమో, ఇది కూడా మన మంచిగా వచ్చిందేమో. వాళ్ళతో వాళ్ళు మందారిని మనం సుఖంగా బతకొచ్చు. అన్నయ్య కూడా ఇదివరకటి అన్నయ్య కాదు. పెళ్ళాం ఆడిచ్చినట్టలా ఆడి కొంగు పట్టుకుని ఎక్కిలించుకుంటూ తిరుగుతున్నాడు.
అమ్మా ఇది ఫ్రిడ్జ్ లో పెట్టమంటారండి? ఏమిటది? జున్నమ్మా, నిన్న మన పెద్దగా తినింది కదండి. ఏమిటి జున్నా? అవునమ్మా. జున్న అంటే పెద్ద బాబుకు చాలా ఇష్టం. ఇలా ఇవ్వు. అక్కయ్య అక్కయ్య. ఏమిటి? ఏమి లేదు, జున్ను పెద్ద బాబుకి ఇష్టం కదా అని. చేస్తున్నారు ఏ ఇంట్లో ఇష్టాలు ఆ ఇంట్లో ఉంటేనే మంచిది. ఇలా చాటుమాటుగా ఇచ్చి పుచ్చుకోవటానికి మీద కుదరవు. ఇచ్చేవాళ్ళకి కాకపోయినా పుచ్చుకునే వాళ్ళకు ఉండాలి సిగ్గు. పిల్లవా వాడు అంటున్న మాటలు సిగ్గు సిగ్గని నీకు మాత్రం రోషం లేదు. పెదబాబు, నీ కోపతాపాల అదుపాకిళ్ళు నీ కొడుకు మీద చూపించు. నువ్వు నా కొడుకు కావా? నేనా నీ కొడుకునా? నీ కొడుకునైతే నువ్వు అక్కడ ఎందుకుంటావు, నేను ఇక్కడ ఎందుకుంటాను? పెద్దబాబుకి ఇష్టం అని ఊరికే చేరేస్తున్నావు. ఇప్పటికైనా సిగ్గొచ్చిందా నీకు? మళ్ళీ సిగ్గట్టు మళ్ళీ అంటాను నువ్వెంత ప్రాణ సమానంగా పెంచినా పరాయి బిడ్డనని ఇప్పటికైనా తెలుసుకో. సీత సీత, ఏమిటక్కయ్యా? ఇవిగో సున్ని ఉండలు. చిన్నబాబుకి చాలా ఇష్టం. నేను ఇచ్చానని చెప్పకు, చుడతాడు. అలాగే. అబ్బా ఆకలి దహించుకుపోతోంది. చంద్ర, టిఫిన్ బట్రా. వస్తున్నానండి. చిన్నబాబు ఇవి తిను. అరే సున్నుండ్లు ఎన్ని రోజులైంది తిని? ఆహా వండర్ఫుల్, చాలా బాగున్నాయి. ఎవరు చేశారు ఇవి? నేనే చేశాను బాబు, తిను. నువ్వు చేసావా? పెద్దమ్మ చేసినట్టే ఉన్నాయి ఇవి. ఇంకా సున్ని ఉండలు చేసి పెడతాం. నాకు కాస్త రోషం ఉంది. సరే సరే అమ్మా, ఇంతకీ నువ్వు ఎన్ని సున్నుండలు చేశావు? ఎన్ని చేస్తే నీకెందుకు, ఈ పుట్టకి చాలే, తిను. నువ్వు చేస్తే ఈ రెండే చేసిండవుగా, మిగతా చూపించు. ఏమిట్రా నువ్వు అనేది? మిగతా సున్నుండలు ఎక్కడ పెట్టావో చూపించు. అది చూపించడం ఎందుకు? అంత అవసరం అయితే నువ్వే పోయి చూసుకోరాదు. కరెక్టే. ఇవిగో మిగతా సున్నుండలు. నువ్వే చేసావులేమ్మా. తిను బాబు. పిచ్చి వెధవ.